హలో, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్. ఇంకా ఈరోజు డే ఎలా జరిగిందంటే, ముందుగా రాగి జావతో స్టార్ట్ అయిందండి. ఎర్లీ మార్నింగ్ రోజు ఉదయాన్నే రాగి జావ కాసి దాంట్లో మజ్జిగ కలిపేసి పక్కన పెట్టుకుంటాను. అది రోజు టిఫిన్ అయిన తర్వాత 10-10:30కి అలాగ తాగుతాను. ఇంకా ఆ తర్వాత అయితే కనుక ఈరోజు వంటలో భాగంగా చూస్తే కనుక చిట్టి చేపలండి. అదేనండి, చేదు బెత్తులు అంటారు, చిన్న చేపలు అంటారు, కొంతమంది పిత్త పెరుగులు అంటారు. ఇది చెరువులు కాలువలు ఉన్న చోట, గోదావరిలో ఉన్న చోట ఈ బెత్తులు ఎక్కువగా దొరుకుతాయి. దానికోసమైతే ఏమేమి సర్దుకున్నానో చూడండి. మామిడికాయ తురుము, ఉల్లిపాయ గుజ్జు, ఇంకా పచ్చిమిరపకాయ తురుము. ఇవన్నీ పచ్చిమిరపకాయలని ఉల్లిపాయని మిక్సీ వేయచ్చు, అయితే మెత్తగా వేయకూడదు, క్రష్గా వేయాలి. ముందుగా ఒక పెద్ద గిన్నె ఏదైనా పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి వెల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ఇంకా ఒక ఎండుమిరపకాయ ముక్క ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత మనం కొంచెం క్రష్గా పెట్టుకున్న ఉల్లిపాయని వేసేసి అది కొంచెం మగ్గిన తర్వాత మామిడి తురుము, పచ్చిమిరపకాయ తురుముని కొంచెం క్రష్గా కానీ దంచి కానీ లేదంటే మిక్సీలో కొంచెం క్రష్గా కానీ పెట్టొచ్చు. అది కూడా వేసి ఇలా బాగా కొంచెం వేగాలి. ఇదిగోండి చూడండి, ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఈ కన్సిస్టెన్సీ వేగిన తర్వాత ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చిన్న చేపల్ని ఇందులో వేసేయాలి. ఎంత కడిగినా తరువాత ఒక్కసారి ఉప్పు, కళ్ళు ఉప్పు వేసి ఇలా 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 గిన్నెలో వేసి పామితే దాంట్లో ఉన్న కుళ్ళు అంతా వచ్చేసి ఇలా వైట్గా మెరుస్తాయి చిన్న చేపలు. ఉప్పుతో కడగాలి. కడిగిన తర్వాత 2 సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ లేకుండా చూసుకుని మెత్తగా పిండేసిన తర్వాత ఈ ఉడుకుతున్న ఈ గ్రేవీలో వేసేయాలి. ఇవి కూడా అటు ఇటు కదిపి కాస్త పసుపు, తగినంత ఉప్పు, కొంచెం కారము వేయాలి. ముందు పచ్చిమిరపకాయ తురుము వేసాం కాబట్టి కారం తక్కువగానే పడుతుంది. ఈ కూర పుల్ల పుల్లగా ఇంకా కారంగా ఈ చేపల ఫ్లేవర్తో భలే బాగుంటుంది. ఇది పెద్దవారికి, చిన్నపిల్లలకి మంచిది అంటారు. గుండె వ్యాధులు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. ఏదో చిన్న చేపలు తినవచ్చు అని ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు. కూర అయితే మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇంత దగ్గరగా ఉడకాలి. ఇదండి కూర అయితే, నీరంతా ఎగిరిపోయి నూనె బయటకు వచ్చే వరకు ఉడకబెట్టాలి. చేపల కూర అయితే అలా అయింది. చిన్న చేపల కర్రీ అమ్మ తినరు, ఆ వారికి ఆనపగా ఇగురు వండాము. ఇంకా పెరుగు అయితే తోడుకుంది. ఇంకా అమ్మ ఎప్పుడు రైస్ వండేసి ఇలా థర్మాకోల్ బాక్స్లో పెడతారు, ఈవినింగ్ వరకు వేడిగా ఉంటుందని. ఎవరైనా ఇలా గిన్నె బయట పెట్టకుండా, ఇప్పుడైతే పర్వాలేదు, సమ్మర్లోని వింటర్లో వర్షాకాలం అయితే అలా థర్మాకోల్లో పెడితే వేడిగా ఉంటుంది రైసు. ఇదైతే నాన్నగారు పొలం నుంచి ములక్కాళ్ళు తీసుకొచ్చారు, చెట్టు పొలం దగ్గర ఉంది. భలే బాగుంటాయండి. కొంచెం ముదిరినట్టు కనపడతాయి కానీ లోపల లేతగానే ఉంటాయి ఈ కాడలు. సాంబార్లోకి, కూరల్లోకి, పులుసుల్లోకి అన్నిట్లో వేసుకోవడానికి తేమ పోయే వరకు కొంచెం ఆరబెట్టేసి బాక్స్లో పెట్టి పేపర్ వేసి స్టోర్ చేస్తాము. పేపర్ ఉండడం వలన అది తేమ ఉంటే పీల్చుకుని నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. తేమతో అయితే బాగుంటాయి, తేమ లేకుండా ఉంటే ఫ్రెష్గా ఉంటాయి. ఇదైతే మా సోమేశ్వర శివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళకి ఇదేనండి.